మా మేయర్ గురి చైతన్య గారు, అలాగే జిల్లా కలెక్టర్ గారు, ముస్లిం మత పెద్దల ఆధ్వర్యంలో ఒక మంచి ప్రైమరీ స్కూల్, అలాగే హై స్కూల్కు మళ్ళీ ఒక 2 అదనపు రూములు శంకుస్థాపన చేసుకొని 6 నెలల్లో పూర్తి చేయాలని ఈరోజు దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇకపోతే నిన్న రాజ్యసభ ఎన్నికల్లో మీనాక్షి నటరాజన్ మా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, ఆయన కాంగ్రెస్ పార్టీ అంటే ప్రాణం. ఒక బ్యాగ్ వేసుకొని బస్సులలో, ఆర్టీసీ బస్సులలో, ట్రైన్లో తిరుగుతూ ఫ్లైట్ ఎక్కకుండా బ్యాచిలర్ సింగిల్ లేడీ మ్యారేజ్ చేసుకోకుండా పార్టీ కోసం గతంలో లోక్సభ, ఆమె పుట్టింది తమిళనాడు అయితే మధ్యప్రదేశ్కి వెళ్ళి లోక్సభ ఎన్నికైంది. ఆనెస్ట్ లీడర్ని రాజ్యసభలో మాకు 61 మంది ఉంటే ఓటు చోరీ చేసినట్టు ఇలా రాజ్యసభ సీట్ చోరీ చేసి ఆమె డిస్క్వాలిఫై చేశారు. అంటే దేశంలో ప్రజాస్వామ్యం ఉన్నదా లేదా అనే ఒక అనుమానం వస్తున్నది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ ఎలక్షన్ కమిషన్ కలుస్తానికి పొద్దున మా లీడర్లు పోయినరు. కోర్టులో కూడా పోరాటం చేస్తాం. తప్పకుండా ఇలాంటి పద్ధతులు మంచిది కాదని చెప్పి బీజేపీ గారిని కూడా హెచ్చరిక చేస్తూ ఈరోజు కోర్టులో కూడా ఉన్నది. తప్పకుండా మాకు న్యాయం జరుగుతున్న నమ్మకం ఉన్నది. ఎందుకంటే తెలంగాణలాగా మా గవర్నమెంట్ ఇన్ఛార్జ్ మాకు ఎప్పుడైంది, మా గవర్నమెంట్ వచ్చినాక ఆమె మీద కేసు ఎందుకు పెడతాం? మేము ఇప్పుడు ధర్నా చేసినామా? అది చెప్పడానికైనా నమ్మాలి కదా. ఆమె నానియొద్దు రాజ్యసభలో, ఎందుకంటే ఆమె చాలా నాలెడ్జ్, హైలీ ఎడ్యుకేటెడ్. చూస్తానికి అట్లుంటుంది, కానీ ఒక గ్రామీణ ప్రాంతంలో మహిళలాగా ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి ఆమె స్పీచ్లు అట్లుంటాయి పార్లమెంట్లో. గతంలో లోక్సభ ఎంపీగా రాజగోపాల్ రెడ్డి గారు ఎంబడి లోక్సభ ఎంపీ ఉండే 2009లో. అలాంటి ఒక మంచి వ్యక్తిని ఈరోజు బీజేపీ మోసం చేసి డిస్క్వాలిఫై చేయడం అన్యాయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది.